ఎగ్జామినేషన్ కోర్స్లో 600కి 560 మార్క్స్ వచ్చాయి. అండ్ మాకు ఈ సంవత్సరం మేము 10th చదివినప్పుడు మాకు మండల్ లెవెల్లో కొన్ని కాంపిటీషన్స్ పెట్టారు సార్. ఆ కాంపిటీషన్స్ పెట్టినందుకు అందులో మేము పార్టిసిపేట్ చేసాం. థ్యాంక్ యూ సార్ ఆ కాంపిటీషన్స్ పెట్టినందుకు. అండ్ మాకు హై మార్క్స్ వచ్చిన వాళ్ళకి ఫెసిలిటేటింగ్ ప్రోగ్రామ్ కూడా కండక్ట్ చేశారు. స్కూల్ గురించి కూడా ఎక్కువ అంటే స్కూల్ గురించి రూమ్స్ గురించి అట్లా అలాట్మెంట్ చూసుకుంటున్నప్పుడు ఎస్పెషల్లీ ఆ రోజు చెప్పిన స్పీచ్లో మా హోంసా స్కూల్ గురించి విషయం తీశారు. మీరు మా హోంసా స్కూల్ గురించి తీశారు కదా రిలయన్స్ లేదు సార్. మా స్కూల్ అన్ని స్కూల్ గురించి ఫెసిలిటేటింగ్ ప్రోగ్రామ్స్ చూస్తున్నారు. అన్ని స్కూల్ గురించి బాగా చూసుకుంటున్నారు. మా అందరికీ ప్రోత్సాహం ఉంది సార్. ఇలాగే మీ ప్రోత్సాహం ఉండాలని కోరుకుంటున్నాను. ఫుడ్ కూడా బాగుంది. ప్రభుత్వ పాఠశాలల్లో రెసిడెన్షియల్ స్కూల్ కానీ గవర్నమెంట్ స్కూల్స్ కానీ 10th అబౌవ్ 70-85% మార్క్స్ వచ్చినందుకు 600కు 575, 580, 560 మహిళలు ఒక అబ్బాయి కూడా సాధించినందుకు వాళ్ళకు అభినందన తెలుపుతూ, అదేవిధంగా మనకు విద్యాభ్యాసన చేసిన టీచర్స్కు మరి చదివించడానికి ప్రోత్సహించిన పేరెంట్స్కు అందరికీ కూడా పిల్లల్ని ప్రోత్సహించాలి. భవిష్యత్తు మొత్తం మనకు ఎడ్యుకేషన్ మీద ఉంటుంది. కేవలం ఎడ్యుకేషన్ అనగానే జాబ్స్ కాదు, ఆ తెలివి చేయడంతో ఏదన్నా పని చేసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి దయచేసి టీచర్లు కానీ లెక్చరర్స్ కానీ బాగా టీచింగ్ చేయాలని మీరు చేసినందుకు అభినందిస్తూ, ఫ్యూచర్లో కూడా ఈ విధంగా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత గత ప్రభుత్వాలు ఏదైతే నిర్లక్ష్యం చేశారో
మేము కొన్ని చూసాం. 15-20 సంవత్సరాల క్రితం నాకు తెలుసా, అమ్మాయిలు ఒకసారి టాయిలెట్ పోయి వచ్చి బాత్రూమ్ పోయి వస్తే మళ్ళీ ఈవినింగ్ వరకు ఎక్కడ కూడా బాత్రూమ్ పోయే అవకాశం లేక వాళ్ళు బాధపడుతూ ఉన్నారు. కానీ కిడ్నీస్ ఎఫెక్ట్ అవుతుందని నేను ఆ రోజుల్లో పెట్టించాను. 20-25 years కింద పెట్టారు. ఈ ఆలోచన లేని ప్రభుత్వాలు కొందరు ఇబ్బంది వేశారు. అవన్నీ ఆలోచించి ప్రతి దగ్గర టాయిలెట్స్ పెట్టించినాం. అకాడమిషన్ కూడా స్కూల్స్ రూమ్స్ కూడా కొన్ని కట్టియాలని అడుగుతూ ఉన్నారు. దాన్ని పొజిషన్ చూసుకుంటే తప్పనిసరిగా చేయండి. అదేవిధంగా హాస్టళ్ళలో కూడా బెస్ట్ టీచర్స్ కానీ ఫుడ్ కానీ బాగా పెట్టమని చెప్పాం. ఎక్కడో బయట నుంచి తెచ్చి ఇచ్చే వాళ్ళకు సప్లై చేసే వాళ్ళని వాళ్ళు కూడా సరిగ్గా చేస్తలేరు. ఎగ్స్ అయితే ఏదైతే ఇస్తున్నారో బయటకు వెళ్ళి ఇచ్చేది కూడా బాగాలేదంటే అవన్నీ పరిశీలిస్తున్నాం. ఎక్కడ ఫ్రెష్గా మనకు ఎగ్స్ వచ్చేటట్టు ఈ సాలులో ఉన్నది, ఇక్కడ పోల్ట్రీస్ ఉన్నాయి, ఇక్కడనే పర్చేజ్ చేసుకునే విధంగా ఎవరైనా లోకల్ వాళ్ళకి ఇచ్చి వాళ్ళ దగ్గర చేస్తూ ఉన్నాం. అది కానీ వెజిటేబుల్స్ కానీ ఇవన్నీ ఎందుకు వేస్తూ ఉన్నాం? మీరు మంచి ఫుడ్ తినాలి, ఆరోగ్యంగా ఉండాలి, బాగా చదువుకోవాలని ఉద్దేశంతో చేస్తూ ఉన్నాం. కాబట్టి తప్పనిసరిగా ఇవన్నీ మా వంతు మేము చేస్తున్నాం. కేవలం మీరు మీ వంతు ఏంటి? చదువుకుంటూ నేనే చదువుతుంటే నీకు కష్టం, అది కూడా నేనే చదువుతుంది అంటే రాదు కదా, వస్తుందా? ఈ చదువు వాళ్ళకి వస్తుందా? కాబట్టి మీరు బాగా చదవాలని అభిప్రాయపడుతుంది. అంతేనా?